అయితే సౌత్ ఏషియా రీజన్లో మాట్లాడే ప్రధాన భాషలైన ఇండో యూరోపియన్ భాష వాళ్ళందరూ ఏమైందంటే అయితే ఇండో ఆరియన్ భాష అని ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్రవిడియన్ భాష అని రెండవది, తర్వాత ఆస్ట్రో ఏషియాటిక్ భాష అని ఒకటవది, సైనో టిబెటన్ భాష అని నాలుగవది. ఈ విధంగా మనము చెప్తున్నాము. ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటాం. ఏమేం మాట్లాడుతున్నాము అని చెప్పేసి చూస్తే భారతదేశంలో ప్రధానంగా ఏం మాట్లాడుతున్నాం, 4 మేజర్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ప్రధానమైన భాషా కుటుంబాలు ఇండో యూరోపియన్ భాషా కుటుంబము, రైట్. రెండవది ద్రవిడ భాషా కుటుంబము, ద్రవిడియన్. తర్వాత మూడవది ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబము. నాలుగవది వచ్చేసి ఒకటి ఇండో యూరోపియన్, రైట్. రెండవది వచ్చేసి ద్రవిడియన్, అవునా, ద్రవిడియన్. రెండవది ఏంటి, ద్రవిడియన్. మూడవది ఆస్ట్రో ఏషియాటిక్. నాలుగవది వచ్చేసి సినో టిబెటిన్ లేదా సైనో టిబెటిన్ అని చెప్పేసి సినో టిబెటన్ భాష అనేది మాట్లాడుతున్నాము. అయితే ఇండో ఆరియన్ భాషా ఫ్యామిలీకి సంబంధించిన ఏదైతే భాష ఉందో దానినే మనము ఏం చేస్తున్నామంటే ఇండో ఆరియన్ భాష, ఇండో యూరోపియన్లోనే ఒక సబ్ బ్రాంచ్ ఏంది ఇండో ఆరియన్ భాష. ఈ ఇండో యూరోపియన్లోని సబ్ బ్రాంచ్ ఏంది ఇండో ఆరియన్ భాష. ఈ ఇండో ఆరియన్ భాషని 73% మంది ప్రజలు మాట్లాడుతున్నారు. 73% మంది, 73% ఆఫ్ ది ద్రవిడియన్ లాంగ్వేజెస్లో ఎక్కువగా ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ అవర్ మదర్ టంగ్స్, అత్యధికంగా మన మాతృభాషలన్నీ దేంట్లో ఉన్న ఇండో ఆరియన్ ఫ్యామిలీలో ఉన్నాయి. మరి అంతేకాకుండా ద్రవిడ భాషలో కూడా ఉన్నాయి. తర్వాత ద్రవిడ భాషలలో కూడా సెకండ్ మనము ఏమున్నాయి, 24% మంది ద్రవిడ భాషలు మాట్లాడుతున్నారు. ద్రావిడ భాషలు మాట్లాడేవారు 24% అయితే ద్రవిడియన్ లాంగ్వేజెస్ వచ్చేసి మరి ఇండో యూరోపియన్లోని ఒక ఉప బ్రాంచ్ లాగా చెప్పుకుంటున్న ఇండో ఆరియన్ భాషని భారతదేశంలో ఎందరు మాట్లాడుతున్నారు, ఇండో ఆరియన్ భాషను వచ్చేసి 73% మంది మాట్లాడితే, ఇంకోసారి చెప్తున్నాను, ద్రవిడన్ లాంగ్వేజెస్ ఎంత 24% మాట్లాడుతున్నారు. నెక్స్ట్ లెస్ దాన్ 1% మాట్లాడేది ఏ భాష అంటే టిబెటో బర్మన్ ఫ్యామిలీ. లెస్ దాన్ 1% అంటే 0.73% మాట్లాడేది టిబెటో బర్మన్ కుటుంబానికి చెందింది. అయితే దాంట్లో ఏముంటుంది అంటే కాంప్టీ అనే ఒక భాష కూడా ఉంటుంది. కాంప్టీ అనే భాష కూడా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత సైనో టిబెటన్ లాంగ్వేజెస్లో కూడా ఒక 226 ఉన్నాయి. సైనో టిబెటన్ భాషలు మాట్లాడే భాషలు కూడా ఒక 226 భాషలు ఉన్నాయి. ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీ లాంగ్వేజెస్లో కూడా 65 భాషలు ఉన్నాయి. ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు కూడా ఏషియాటిక్ ఫ్యామిలీ లాంగ్వేజెస్ ఏదైతే ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయో 65 ఉన్నాయి. అయితే రైట్, ఇంకా మొత్తానికి చాలా భాషలు మరి దేని కింద వస్తాయని చెప్పేసి ఇంకా పూర్తిగా వర్గీకరించలేకపోయినారు. ఇది దీనికి సంబంధించిన అంశము. ఇంకా దీని గురించి చెప్పుకుందాము. అయితే ఇండో ఆరియన్ భాషల గురించి ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇండో ఆరియన్ భాషలు వచ్చేసి ఇండో ఆరియన్ భాషలు ఇండో యూరోపియన్ భాషల నుండి వచ్చినాయి. ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటున్నాము. ఫస్ట్ ఇండో ఆరియన్ భాషా కుటుంబం గురించి చెప్తున్నాము. భారతదేశంలో అధికంగా మాట్లాడేది కూడా ఇదే అని చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒకటి రాసుకోండి మీరు, హిందీ కావచ్చు, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, పంజాబీ, బీహారీ, రాజస్థానీ, అస్సామీ, సాంస్క్రిట్, సింధీ, ఉర్దూ, కాశ్మీరీ. ఇన్ని భాషలు ఇక్కడ మనం ఇవన్నిటి గురించి రాసినాము. రైట్, చెప్తున్నాను ఇంకోసారి వినండి. ఇండో ఆరియన్ భాషలలో గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్గా క్లాసిఫికేషన్ ఇచ్చి ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాం. ది ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ గురించి చెప్పినట్లయితే మనం ఇండో ఆరియన్ భాషలు అనేది ఏ ప్రధాన భాష నుండి, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ నుండి వచ్చినాయి. అయితే మోడర్న్ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్లలో హిందీ అండ్ బంగ్లా ఏదైతే ఉందో ఇంటర్నేషనల్గా కూడా హిందీ అనేది
ఉంది అని చెప్పవచ్చు ఇంటర్నేషనల్గా. ఎక్కువగా ఇప్పుడు హిందీ, బంగ్లా అనేది టోటల్ ఓవరాల్గా నార్త్ ఇండియాలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మరియు గంగా నదీ తీర ప్రాంతాలలో కూడా మాట్లాడుతున్నారు. ఇంకా పంజాబీ, గుజరాతీ, రాజస్థాన్ కూడా దేని నుండి వచ్చినాయని చెప్పొచ్చు, పంజాబీ కావచ్చు, ఇటు గుజరాతీ, ఇటు రాజస్థాన్ కూడా ఈ ఇండో ఆరియన్ భాషలే. ఈస్టర్న్ హిందీ స్పోకెన్ ఇన్, ఇంకా ఈస్టర్న్ హిందీలో కూడా చాలా డిఫరెంట్ హిందీ ఉన్నాయి. అవధ్ ప్రాంతంలో ఈస్టర్న్ హిందీ, మళ్ళీ కొన్ని ప్రాంతాల్లోని సౌత్లో కూడా మాట్లాడుతున్నారు. ఇంకా కాశ్మీరీ కావచ్చు, తర్వాత కాశ్మీరీ, లహండా, సింధీ, గుజరాతీ, మరాఠీ, అంతేకాకుండా ఒరియా, మైథిలి, బెంగాలీ, అస్సామీ. మైథిలి, బెంగాలీ, అస్సామీ కూడా దీంట్లో వస్తాయి. ఈస్టర్న్ హిందీ లాగా మాట్లాడే ఏవేవి అవధ్ ప్రాంతంలో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కాశ్మీరీ కూడా దేంట్లో వస్తుంది, కాశ్మీరీ ఈ జమ్మూ కాశ్మీర్లో మాట్లాడే కాశ్మీరీ కూడా ఇండో ఆరియన్. లహండా అనేది కూడా ఇండో ఆరియన్, సింధీ కూడా ఇండో ఆరియన్, గుజరాతీ కూడా అండ్ మరాఠీ కూడా ఇక్కడే వస్తుంది, మరాఠీ కూడా. అంతేకాకుండా ఒరియా కూడా, మైథిలి కూడా, బెంగాలీ కూడా, అస్సామీస్ కూడా. చాలా డెప్త్గా అడగొచ్చు. ఈ క్రింది వాటిలో ఇండో ఆరియన్ భాషలలో కానిది ఏదైనా అడిగినట్లు అనుకోండి, అప్పుడు మనము ఆన్సర్ పెట్టాలి. అంటే గుజరాతీ, రాజస్థానీ, ఇంకోసారి చెప్తున్నాను ఏమేమున్నాయి. అయితే దీనికి సంబంధించి మనకు ఇండో ఇరానియన్లో ఓల్డెస్ట్ స్పెసిమెన్ ఒకటి దొరికింది, జెండా అవెస్తాలో కూడా మనకు ఇరానియన్ స్పెసిమెన్ అనేది ఇరానియన్ స్పెసిమెన్ జెండా అవస్థ. అది అర్థం కాకపోతే లీవ్ ఇట్, పక్కన పెట్టండి. అయితే ఇండో ఇరానియన్ the immediate predecessor of Indo-Aryan happens to be Indo-Iranian, the oldest specimens of which are available in the Jenda Avesta. Right. The Western Hindi is Midland Indo-Aryan language. ఇక్కడ వెస్టర్న్ హిందీ అని చెప్పేసి ఈస్టర్న్ హిందీలో ఇట్లా నార్దర్న్ హిందీ అని చెప్పేసి హిందీని మనం ఇన్ని రకాలుగా డివైడ్ చేసినాం. అందులో ఇందాక చెప్పుకునే అన్ని కాశ్మీరీ, లహండా, సింధీ, గుజరాతీ, మరాఠీ ఇవన్నీ దేంట్లో అంటాం, ఈస్టర్న్ హిందీ అంటాము. అలాగే నార్థన్ అండ్ వెస్టర్న్ రీజియన్లో మాట్లాడే హిందీ ఏది, నార్త్ అండ్ వెస్టర్న్ రీజియన్లో మాట్లాడే హిందీ ఏది, నార్త్ అండ్ వెస్టర్న్ ఏది, ఒరియా, మైథిలి, బెంగాలీ, అస్సామీ. ఒరియా, మైథిలి, బెంగాలీ, అస్సామీ. ఒక్క హిందీనే ఇన్ని రకాలుగా చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద్రవిడియన్ లాంగ్వేజెస్లో చూసినట్లయితే అసలు ద్రవిడ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు, రాబర్ట్ ఏ కాల్డ్వెల్ అనే వ్యక్తి ఉపయోగించిండు. అయితే సాంస్క్రిట్ వర్డ్ ద్రవిడ అనేది కూడా ద్రవిడియన్ లాంగ్వేజెస్లో చెప్పవచ్చు. అయితే 26 ప్రధానమైన ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లలో 26 భాషలు కూడా ద్రవిడ భాషలు ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. అందులో కూడా ఇండియాలో మనకు ఒక 25 భాషలు మనము మాట్లాడుతున్నాము, అవి ద్రవిడ భాషలు మాట్లాడుతున్నాము. అయితే ముఖ్యంగా ఇంకా ఎక్కడెక్కడ మాట్లాడుతున్నామంటే ఇండియాలో ఇంకోటి బ్రహుయి అంటే ఏంటంటే, బ్రహుయి అనేది బలూచిస్తాన్లో కూడా మాట్లాడుతున్నారు. ఒక ద్రవిడ భాష అనేది బలూచిస్తాన్ ఇప్పుడు భారతదేశంలో కలవాలని చూస్తుంది. ఇండియా మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంటుంది. ఏది, బలూచిస్తాన్లో కూడా ద్రవిడ భాష, బలూచిస్తాన్లో మాట్లాడే ద్రవిడ భాష ఏది, బ్రహుయి కూడా ద్రవిడ భాషనేనండి. అయితే అత్యధికంగా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో కూడా మనం భారతదేశంలో 25లలో 24 కూడా ద్రవిడ భాషలు ఇంటర్నేషనల్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వచ్చేసి బ్రహుయి వచ్చేసి బలూచిస్తాన్ ఎక్కడని చెప్పినాం మనము, ఈ మన భారతదేశానికి ఇటు ఈస్ట్ సైడ్ వచ్చేసి మన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది. ఓకే, అంతేకాకుండా 300 మిలియన్ల ప్రజలు సౌత్ ఏషియాలో ఈ ద్రవిడ భాషలు మాట్లాడుతున్నారు. 300 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే గ్రామటికల్గా చాలా రిచ్గా ఉంటుంది. అయితే క్లాసికల్ తమిళ్ లాంగ్వేజ్ కూడా, సంప్రదాయ తమిళ భాష కూడా మనం ద్రవిడ భాష అని చెప్పేసి, క్లాసికల్ తమిళ్ కూడా ద్రవిడ భాష. ఇంకేమేమి వస్తాయి క్లాసికల్ లాంగ్వేజెస్ అయినా, మలయాళం రెండవది, తమిళ్ తర్వాత 2 మలయాళం, 3 కన్నడ, 4
తెలుగు కూడా దేని కింద వస్తున్నాయి? ఈ మన ద్రవిడ భాష కింద వస్తున్నాయి. స్మాలర్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటే ఏమేమి వస్తున్నాయి? కొలామి నాయికి అనేది ఒకటి, పార్జీ గదబ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఈ తెగ ఉంటుంది. పార్జీ గదబ వీళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు? ఈ పార్జీ గదబ అనేది కూడా ఒక భాష. ఇది పరోంజీ గదబ అని చెప్పేసి మీకు బుక్లలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీబీటీజీలలో వన్ ఆఫ్ ది పీబీటీజీ ఇది పార్జీ గదబ అనేది. వాళ్ళు మాట్లాడే పార్జీ గదబ భాష కూడా ద్రవిడియన్ భాష. ఓకే. కొలామి నాయికి కొలామి భాష, కొలామి నాయికి అనేది కూడా ఉంది. నెక్స్ట్ తర్వాత గోండీ భాష కూడా స్మాల్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ కింద వస్తుంది. కొండా భాష కూడా మనకు కోండులు కాదు, కొండరెడ్లు, కొండ. తర్వాత మండాకొయి అనేది కూడా కొడగు ఎక్కడ ఉంది అంటే మన ఈ మైసూర్ దగ్గర ఉంది కొడగు. తర్వాత తోడాకోట, నీలగిరి కొండల్లో ఉన్నది కోట కూడా తమిళనాడులో ఉంది. అండ్ తులు వంశస్థులు కూడా ఉండేవారని చెప్పేసాము, తులు వంశము. ఈ తులు కూడా నాకు తెలిసి ఈ తులు ఇక్కడనే ఉంటుంది కర్ణాటకలో, రైట్. ఇంకా దీంట్లోనే ఇంకా చిన్న భాషలలో చూసినట్లయితే ఏవి అంటే బ్రహుయి, మాల్టో, కుడుకు అనేది కూడా ఉంటాయి. ఇంకా సెంట్రల్ ద్రవిడ లాంగ్వేజెస్ భాషలు అంటే ద్రవిడ భాషలలో మధ్య భారతదేశంలో మాట్లాడేది గోండి, కొండ, కుయి, గోండి, కొండ, కుయి, గోండి, కొండ, కుయి, మాండా, పర్జీ, గదబ, పర్జీ వేరు మళ్ళీ గదబ వేరు, కొలామి, పెంగో, నాయికి, కువి అండ్ తెలుగు. ఏవేవి? గోండీకొండ, కుయి, మాండా, పార్జీ, గదబ, కొలామి, పెంగో, నాయికి, కువి అండ్ తెలుగు. ద సదరన్ గ్రూప్ ఇంక్లూడ్స్, మరి దక్షిణంలో ఉన్నటి తులు అండ్ కన్నడ, కొడగు, తోడ, కోట, మలయాళం అండ్ తమిళ్ సదరన్ గ్రూప్ లాగా పిలుస్తున్నాం. సదరన్ గ్రూప్ ద్రవిడ భాషల్లోనే లైక్ హిందీలో మనం ఏమన్నాము, నార్త్ అండ్ వెస్టర్న్ హిందీ అన్నాము, ఈస్టర్న్ హిందీ అన్నాము. అలాగే ద్రవిడ భాషను కూడా మనము ఇట్లా డివైడ్ చేసి ఎక్కడ ఈ భాషలు మాట్లాడే ప్రాంతం ఉంది అన్న దాని ప్రకారం డివైడ్ చేస్తే సెంట్రల్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ వేరు, తర్వాత సదరన్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ వేరు. మరి నార్దర్న్ గ్రూప్లో అయితే బ్రహుయి, మాల్టో, కుడుకు. నార్తన్ ఉత్తరంలో మాట్లాడేటేంటివి బ్రహుయి, మాల్టో, కుడుకు. వింటూనే రాసుకోండి. ఏది ఉత్తరంలో మాట్లాడే ఉత్తర ద్రవిడ భాషలు అంటారు. ద్రవిడ భాషల్ని ఉత్తర ప్రాంతంలో మాట్లాడితే ఉత్తర ద్రవిడ భాషలు బ్రహుయి, మాల్టో, కుడుకు. మరి మధ్య భారతదేశంలో మాట్లాడే ద్రవిడ భాషలు ఏమేమి ఉన్నాయి? గోండి, కొండ, కోయి, మాండా, పార్జీ, గదబ. గోండి, కొండ, కోయి, మాండా, పర్జీ, గదబ, కోలాం, పెంగో, నాయికి, కూవి అండ్ తెలుగు. నెక్స్ట్ వచ్చేసి సదరన్ గ్రూప్లో తెలుగు దేంట్లో వచ్చింది? మనకు ఈ సెంట్రల్ గ్రూప్లో వచ్చింది తెలుగు. నెక్స్ట్ సదరన్ గ్రూప్లో తులు, కన్నడ, కొడగు, తోడాకోట, మలయాళం అండ్ తమిళ్. ఇన్ని భాషలు, రైట్. ఇది ద్రవిడ భాష అయింది. ఆ తర్వాత చూస్తే మనము ఆస్ట్రిక్ భాషల గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు ఆస్ట్రిక్ భాషలలో చూసినట్లయితే ఆస్ట్రిక్ భాషా కుటుంబం. మూడవది ఇండో ఆరియన్, తర్వాత ద్రవిడ, తర్వాత ఏంది ఆస్ట్రిక్ భాషా కుటుంబం గురించి చెప్తున్నాము. ది ఆస్ట్రిక్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ డివైడెడ్ ఇంటూ 2 బ్రాంచెస్. ఒకటి ఏంటి? ఆస్ట్రో ఏసియాటిక్ అని ఒకటి ఉంది. రెండవది ఆస్ట్రోనేషియా అని ఉంది. అయితే మనకు అంత డెప్త్గా అవసరం లేకున్నా కానీ ఆస్ట్రో భాషిక్ కుటుంబంలో ఆస్ట్రో ఏషియాటిక్ ఉంది, ఆస్ట్రో ఏషియా అని ఉంది. ఈ ఆస్ట్రో ఏషియన్నే మనం ఏమంటున్నాము? మలయో పాలినేషియా అని కూడా అంటున్నాము. మలయో పాలినేషియా అని చెప్పేసి అంటున్నాము. ఇవి ఈ ఆస్ట్రో ఏటియా భాషలు మరి భారతదేశంలోనేనా ఇంకెక్కడున్నాయి అని ఒకసారి చూసినట్లయితే భారతదేశంతో పాటు సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా మాట్లాడుతున్నారు. అలాగే పసిఫిక్ ఐలాండ్లో కూడా, పసిఫిక్ మహాసముద్రంలో కూడా, పసిఫిక్ ఐలాండ్లో
ఉన్న మహాసముద్రం చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఐలాండ్స్లలో కూడా ఈ భాషలు ఏ భాషలు ఆస్ట్రిక్ ఫ్యామిలీ భాషలు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఏషియాటిక్ బ్రాంచ్లలో 3 రకాల సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏషియాటిక్ బ్రాంచెస్లో ఉపభాషలు ఏమున్నాయంటే ముండా భాష, ముండా, రెండోది మోన్ ఖమర్, యాక్చువల్గా KHMER, MONKHMER, అండ్ వియత్నామీస్ మువాంగ్. నెక్స్ట్ దీంట్లో మన భారతదేశంలో మాట్లాడేది మాత్రం ప్రజెంట్ దేంట్లో ఏది ఉంది? ముండా ఒకటి ఉంది. ముండా భాష అనేది ఉంది. ముండా లాంగ్వేజెస్ అనేది ఇండియాలో ముఖ్యంగా ఈస్టర్న్ ఇండియా, సదరన్ ఇండియాలో మాట్లాడుతున్నారు. అయితే ముండా భాషలలో ఏమేమి చూడండి. ఒకటి వచ్చేసి సంతాలి. ద్రౌపది ముర్ము అమ్మగారు ఏది? సంతాలి వచ్చేసి ముండా భాషకు సంబంధించి ఒకటి సంతాలి. 2 ముండ్రి, మూడవది వచ్చేసి మూడవది బుమిజ్. 4వది వచ్చేసి బిర్హార్. 5వది హో. ఇవన్నీ మన అక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాలో మాట్లాడే భాషలను కూడా చెప్పుకోవచ్చు. సంతాలి ఒకటి మాత్రం ఇక్కడ మన ఒరిస్సా సైడు. నెక్స్ట్ వచ్చేసి ముండ్రి, బుమిజ్, బిర్హార్, హో తర్వాత ఏంది? ట్రై లేదా ట్రై, కొరకు, ఖారీ, జువాంగ్, సవరా. ఇవన్నీ ఎక్కువగా మనము హిల్స్లో, జంగిల్స్లలో ఉండేవాళ్ళు, కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పవచ్చు. అయితే ఇంకా ఎవరున్నారంటే నార్థన్ ఇండియాలో కెరోస్ ఇన్ బీహార్లో, చోటానాగ్పూర్లో, ఇంకా ఖెర్వార్స్ మిర్జాపూర్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముండా భాష మాట్లాడే వాళ్ళే అని చెప్పవచ్చు. ఎవరు? చెరోస్ అనేవాళ్ళు బీహార్లో, చోటానాగ్పూర్లో ఉంది. ఖెర్వార్స్ అనేది మీర్జాపూర్ ఏరియాలో కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ముండా భాషకు సంబంధించిన వాళ్ళు. ఇంకా ముండా భాష అనేది దేని కింద వస్తుంది? ఏషియాటిక్ ఫ్యామిలీలో వస్తుంది. ఏషియాటిక్ ఫ్యామిలీలలో మనం ముండా అనేది భారతదేశంలో ఉంటే రిమైనింగ్ వచ్చేసి మోన్ ఖమర్, వియత్నామీస్, మువాంగ్ అని చెప్పేసి ఉంటాయి. ఈ ముండాలలో సంతాలి, ముండ్రి, బుమిజు, బిర్హారు, హో, ట్రై, కొరకు అండ్ ఖారీ, జువాంగ్ అండ్ సవారా అనేటివి కూడా మాట్లాడుతున్నారు. ఈ ముఖ్యంగా కొండ ప్రాంతాలలో ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా ఓవరాల్గా తెలుసుకుంటే ఇదంతా నాకు వద్దు అని అంటే ఏషియాటిక్ భాషలో ఏది? ముండా భాష అని చెప్పొచ్చు భారతదేశంలో. రైట్. నెక్స్ట్ వచ్చేసి ద టిబెటో బర్మన్ లాంగ్వేజ్. మరి దీని గురించి ఇంతెందుకు చెప్తున్నారు సార్ అంటే మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తెలంగాణ వారికి వచ్చింది కాబట్టి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ది టిబెటో బర్మన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి నెక్స్ట్ చెప్పుకుంటున్నాం. ఇది టిబెటో బర్మన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఈ టిబెటో బర్మన్ ఫ్యామిలీ అనేది దేని కిందకల్లా వచ్చింది? దేని కింద ఉన్న గ్రూప్ అంటే ఇది సైనో టిబెటన్ గ్రూప్ అనమాట. సైనో టిబెటన్ గ్రూప్ని మనం ఏమంటున్నాము? నథింగ్ బట్ సైనో టిబెటన్ గ్రూప్ అనేది ఏం లేదు, ఇది టిబెటో బర్మన్ భాష కింద ఉంటుంది. ఏది? సైనో టిబెటన్ అనేది సైనో టిబెటన్. మరి ప్రధాన భాషా కుటుంబాలు 4 అన్నాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఇండో ఆర్యన్ అయింది, ద్రవిడ భాష అయింది, ఆస్ట్రిక్ భాష అయింది, సైనో టిబెటన్. అయితే భాష గురించి చెప్తున్నాము. ది టిబెటో బర్మన్ లాంగ్వేజెస్లో సైనో టిబెటన్ అనే దాని గురించి మనం చెప్పినప్పుడు ఈ పార్ట్ ఆఫ్ సైనో టిబెటన్ కింద వస్తుంది. ఇది దేని కింద వస్తుంది? టిబెటో బర్మన్ అనేది. అంటే మీరు కొన్ని బుక్లలో సార్ మాకు సైనో టిబెటన్ ఉంది కదా అని చెప్పేసి అంటారు కదా. ఈ సైనో టిబెటన్ భాష కింద ఉన్న కుటుంబమే టిబెటో బర్మన్ భాషా కుటుంబం. అయితే లార్జ్ ఏరియా టిబెట్ నుండి మొదలుకొని నార్త్ టు బర్మా వరకు అండ్ బర్మా సౌత్ వరకు. టిబెట్ నార్త్లో ఉంటే ఇక్కడ బర్మా సౌత్ వరకు
లడఖ్ నుండి మొదలుకొని భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ వరకు, ఇంకా చైనీస్ ప్రావిన్సెస్ వరకు, అక్కడి నుండి తర్వాత చైనీస్ ప్రావిన్సెస్ అయిన జేచుయాన్ అండ్ యున్యాన్, జేచుయాన్ ఏది జేచుయాన్, ఎస్జడి అండ్ జే సుయాన్, సుయాన్ అండ్ యున్యాన్, యున్యాన్ వరకు, ఈస్ట్ వరకు అక్కడ నుండి ఉన్నది. అందుకోసం ఏమంటున్నాం మనం దీన్ని సైనో టిబెటన్ అంటారు. అంటే చైనాలోని జేసుయాన్ అండ్ యున్నాన్, ఇంకా భారతదేశంలోని లడఖ్ నుండి జమ్మూ కాశ్మీర్, అక్కడ టిబెట్ నుండి బర్మా వరకు ఉన్నది కాబట్టి దీన్ని మనం టిబెటో బర్మన్ లాంగ్వేజ్. మరి దీంట్లో ఏమేమి వస్తాయి సార్ అంటే లేప్చా, సిక్కిమీస్, గారో, బోడో, మణిపూరి, లేప్చా, సిక్కిమీస్, గారో, బోడో, మణిపూరి, నాగా అనేది కూడా చాలా మటుకు వాడుతున్నాము ఉన్న ప్రధాన టిబెటో బర్మన్ లాంగ్వేజెస్ భారతదేశంలో అని చెప్పవచ్చు. అంతేకాకుండా సౌత్ హిమాలయాల్లో ఉండే లాహోల్, లాహుల్, లాహుల్ స్పితి అని మీరు విని ఉంటారు. ఈ రేంజెస్లో అక్కడ ఆ రేంజెస్లో మాట్లాడే భాష స్పోకెన్ ఫ్రమ్ లాహుల్ ఇన్ ద వెస్ట్, హిమాచల్ ప్రదేశ్ టు భూటాన్ ఇన్ ద ఈస్ట్ ఆర్ క్వైట్ డిస్టింక్ట్. ఇంకా లాహుల్లో కూడా మళ్ళీ తర్వాత భూటాన్లో కూడా చాలా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా బోడో అండ్ తిప్రా అనే సబ్ గ్రూప్స్ కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇవి నాగా భాషలలో కూడా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కుకీ చిన్ లాంగ్వేజెస్లో కూడా కుకీ చిన్ లాంగ్వేజెస్, కుకీ చిన్ లాంగ్వేజెస్, కుకీ చిన్, కుకీ మణిపూర్, కుకీ చిన్, కుకీ చిన్ లాంగ్వేజ్ అండ్ లుషాయ్ అండ్ మణిపూరి కూడా దీని కిందనే వస్తాయి. అంతేకాకుండా ఇంకా చివరగా దీంట్లో ఇతర భాషలు ఏమున్నాయని చెప్పేసి మనం గమనించినట్లయితే ఇతర భాషలు దీంట్లో అదర్ లాంగ్వేజెస్లో మనం గమనించినట్లయితే చాలా ఉంటాయి. అందులో కూడా ఆడ్ యాడ్ 6 ఆడ్ లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ 22 ఆడ్. నికోబార్ ఐలాండ్లో మాట్లాడేటివి, నికోబార్ ఐలాండ్లలో మాట్లాడే ఒక 22 భాషలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా భారతదేశంలో ఈ భాషలకు సంబంధించి లాంగ్వేజెస్ సంబంధించి ఇక చాలా అంటే చాలా మోర్ దాన్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంతకంటే ఎక్కువ మనకు అడగరు కూడా. మదర్ టంగ్ లాంగ్వేజెస్, టోటల్ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్, డిఫైనింగ్ ది మదర్ టంగ్, మదర్ టంగ్ గురించి మనము రాసింది ఇది లాంగ్వేజ్ డయలెక్ట్ డివిజన్. ఇది మొత్తానికి ఇది భారతదేశం అధికారికంగా వెబ్సైట్లో నుండి తీసుకొని భాషల గురించి ఉంది. మీరు ఒక్కొక్క బుక్లో చూసి ఒక్కొక్క రకంగా పోల్చుకోవద్దు. మరి వేరే బుక్లలో ఏముంది సార్ అని అంటే సైనో టిబెటన్ భాషా కుటుంబం, మనం ఏం చేసినాం టిబెటో బర్మా అన్నాం. టిబెటో బర్మన్ దేంట్లో కలొచ్చింది సైనో టిబెటన్. ఆస్ట్రిక్ భాషా కుటుంబం కూడా అని చెప్పినాము. ద్రవిడన్ భాష, ఇండో ఆరియన్ భాష, ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో ముఖ్యంగా ఏమేమి వస్తాయి అంటే బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ దేశాల వాళ్ళు కూడా బ్రిటిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ దేశాల వాళ్ళు ఇండో యూరోపియన్ భాషా కుటుంబం భాషలను మాట్లాడతారు. యూరప్, ఇండియా పేరులోనే ఉంది ఇండో యూరప్. ఇంకా దాంట్లో ఏముంది ఇండో యూరప్ భాషా కుటుంబం అని చెప్పేసి చెప్తున్నాము. ఇది ఇంతవరకు సంబంధించి. అంతేకాకుండా లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాది మన భారతదేశంలో మనము ఇంకెప్పుడు చేసిందంటే భారతదేశంలో లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు 2019లో చేసినప్పుడు ఒక డాటా చెప్పుకుందాం. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 2019లో చేయడం జరిగింది. ఈ 19లో చేసిన సర్వే ప్రకారము 780 భాషలు ఉన్నాయి. ఎక్కడ భారతదేశంలో టోటల్ 780 భాషలు ఉంటే అందులో ప్రజెంట్ ఎన్ని మనుగడలో ఉన్నాయి అంటే ఎక్కువగా 453 భాషలు మాత్రమే, లాంగ్వేజెస్ మాత్రమే ప్రజెంట్ మనుగడలో ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ లాంగ్వేజెస్ ఎన్ని? అవుట్ ఆఫ్ 780 దెర్ ఆర్ ఓన్లీ 453. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి
మనం అంతరించిపోతున్న భాషలను రక్షించుకోవాలి అని చెప్పేసి మనకు 2013లో రావడం జరిగింది. మరి ఈ అంతరించిపోతున్న భాషలకు సంబంధించి ఎవరు అంటే కేంద్ర మంత్రిత్వ శాఖ, ఏది విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు అంతరించిపోతున్న భాషలేంటి, వాటిని ఏ విధంగా మనము రక్షించుకోవాలని చెప్పేసి పట్టించుకుంటున్నది ఎవరు? కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, అంతరించిన భాషల్లో గురించి మరేది మైసూర్లో గల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. మైసూర్లో ఏముంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేది ఉంది. మైసూర్లో ఏముంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఉంది. ఈ ఇండియన్ లాంగ్వేజెస్ అని ఉంది కదా, వీరు ఏం చేస్తున్నారు? అంతరించిపోతున్న భాషలను రక్షించుకోవడానికి విద్యాశాఖ, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, అయితే భారతదేశంలోనే గతంలో చెప్పుకున్నట్లు 197 భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉన్నాయని చెప్పేసి యుఎన్ఓ గుర్తించింది. ఈ 3 దక్క 200, 197 దాని గురించి చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ టాపిక్లో దేని గురించి చెప్తున్నాము అంటే, నెక్స్ట్ టాపిక్లో మరి వివిధ ఎథ్నిసిటీ అంటే ఏంది, వివిధ జాతులు అంటే ఏంది, జాతుల గురించి ఏ విధంగా అధ్యయనం చేయాలి అని చెప్పేసి, ఎన్ని రకాల జాతులు ఉన్నాయి హెర్బర్ట్ రిస్లే ప్రకారం, గుహ ప్రకారం అని చెప్పేసి చెప్పుకుంటాము. థ్యాంక్ యూ.